విశాఖపట్నం జిల్లా వాళ్ళకి పాలు నెయ్యి అన్ని సప్లై చేస్తున్నాం. అయితే ఇక్కడ చాలా మంది స్పీచెస్ ఇచ్చారు, అందరూ విన్నారు. కానీ అందరూ మనసులో ఉన్నటువంటి మాట, మనం ఏ కార్యక్రమం చేయాలన్నా సరే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇన్వెస్ట్మెంట్ ప్రాబ్లం కాదు, మార్కెటింగ్ ప్రాబ్లం కాదు, ఒకే ఒక ప్రాబ్లం అందరికీ తెలిసింది, చేసేవాడు లేడని చెప్పేసి. అది అందరికీ మీకు తెలుసు. చేసేవాడు లేడు, నా దగ్గర డబ్బులు ఉన్నాయి, మార్కెటింగ్కి ఇబ్బంది లేదు, బట్ చేసే పనివాడికి చాలా ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి చాలా మంది ఉద్యోగాలు వదులుకొని ఇక్కడ చేస్తూ చాలా ఇబ్బందులు ఫేస్ చేస్తున్నారు. ఆ ముందుకేదో జరిగిన సభల ప్రోగ్రాంలో గురువు గారు సభాముఖంగా తెలియజేశాం. మేము దీన్ని ఈ ప్రోగ్రాంలో ఓవర్కమ్ చేయడానికి ఒక ప్రాజెక్ట్ ని చేపట్టామని చెప్పేసి. ఆ ప్రాజెక్ట్ పేరు గో మహాయజ్ఞం అండి. అందరూ ఒకేసారి ఒకే ఒక నిమిషం కాన్సన్ట్రేషన్ దగ్గరండి. ఈ గో మహాయజ్ఞంలో మూడు కాన్సెప్ట్స్ ఉంటాయండి. ఈ యొక్క లేబర్ ప్రాబ్లమ్ అవాయిడ్ చేయడానికి, నెక్స్ట్ ఆ భూమి లేని వాళ్ళకి, ఆవు లేని వాళ్ళకి, లేదు రెండు ఆప్షన్ లేదండి మాకు ఆరోగ్యం కావాలి అనే వాళ్ళకి 3 భాగాలుగా విభజించడం జరిగింది. అందులో మొదటిది బాగా వినండి, ఆవు మాది ఆదాయం మీది. మీకు కావలసిన నోట్ చేసుకోండి, లేకపోతే రికార్డ్ చేసుకోండి. ఆవు మాది ఆదాయం మీది. రెండవది ఆవు మీది బాధ్యత మాది. కొంతమందికి చేసేటువంటి స్తోమత ఉన్న చేసే వర్కర్స్ లేక చాలా ఇబ్బందులు పడుతున్నారు. సో ఆ రెస్పాన్సిబిలిటీ మేము తీసుకుంటూ ఆవు మీది బాధ్యత మాది. దీనికి మీరు జస్ట్ కొద్దిగానే చెప్తున్నాను, తర్వాత నా నెంబర్ ఇస్తాను, మీరు నాకు వాట్సాప్ చేయండి, అది కాల్ చేయండి. దాన్ని క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మినిమం 1 to 2 hours పడుతుంది. మూడవది ఆవు మాది ఆరోగ్యం మీది. ఫస్ట్ 2 కాన్సెప్ట్ మీకు సంబంధం లేదు, మాకు ఆరోగ్యం కావాలి, పాలు కావాలి, కాయగూరలు కావాలి, ఫ్రూట్స్ కావాలి, రైస్ కావాలి, ఏవి కావాలన్నా సరే ఈ 3వ కాన్సెప్ట్ లో మీరు భాగం కావచ్చు. మొదటిది ఆవు మాది ఆదాయం మీది. రెండవది ఆవు మీది బాధ్యత మాది. మూడవది ఆవు మాది ఆరోగ్యం మీది. గోమయే వసతే లక్ష్మి. ఇది అందరూ విన్నారు కదా, గోమయం వసతే లక్ష్మి అనేది ఇక్కడ వినని వారు ఎవరు ఉండరు. కానీ ఆ గోమయంలో లక్ష్మిని చూసింది ఎంతమంది చెప్పండి. గోలో 33 కోట్ల దేవతలు ఉన్నారని చెప్తున్నారు. ఆ 33 కోట్లని ఒక దేవతలను ఎవరైనా చూసారా? ఈ రోజు ఇన్ని లక్షల లక్షల ఆవులు స్లాటర్ హౌస్ వెళ్తున్నాయంటే మనం కాషాయ జెండాలు పట్టుకొని చెప్పి స్పీచ్లు ఇస్తున్నాం. ఒక్క ఆవునైనా మనం ఆపగలిగాం? మన డిఎస్పీ గారు చెప్పారు, ఆవును ఆపగలిగితే దాని మేత ఎవరు పడుతున్నాడు, ఆకలితో చంపాల్సి వస్తుందని అని చెప్పేసి మనకి ఎదుటే వెళ్తుంటే ఆవుని వదిలేయాల్సి వస్తుందని చెప్పి. ఏ రోజైతే మీరు ఆ గోమయంతో గోమూత్రంతో పాలతో తయారైన ఉత్పత్తులను వాడుతారో ఆ రోజు మనం ఎక్కడ స్పీచ్లు ఇవ్వాల్సి లేదు, ఎక్కడ జెండాలు పట్టుకుని ధర్నాలు చేయాల్సి లేదండి. ఆ ఉత్పత్తులు మనం వాడుతూ వచ్చారు. ఈ రోజు ఉన్నటువంటి 140 కోట్లని కనీసం 70-80 కోట్ల హిందువులు అంటే ఒక్కొక్కరు ఒక 2 రూపాయలు పెట్టి ఒక పెరుగు కొంటే ఎన్ని ఆవులు సేవ్ చేయబడితే చదివినండి. ఎన్ని ఆవులు మనం ఇలాంటి స్పీచ్లు ఎన్ని విన్నా సరే ఇక్కడి నుంచి బయటకు వెళ్ళగానే మళ్ళీ మనం మారిపోతాం. కానీ ఒక్క పెరుగు కొన్నట్లయితే కొన్ని 100,000 ఆవులు మనం ఆపగలుగుతాం. నా నెంబర్ చెప్తే నోట్ చేసుకోండి, సమయం లేదు కాబట్టి వివరంగా తర్వాత ఈ ప్రాజెక్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాం. 986073 అండి. సతీష్ సత్యనారాయణ పెట్టుకోండి. 986073 మీ పాలు కావాలన్నా, నెయ్యి కావాలన్నా, పశుగ్రాసం కావాలన్నా, లేదంటే ఇప్పుడు చెప్పినటువంటి కాన్సెప్ట్ లో ఏది మీకు ఇంట్రెస్ట్ ఉన్నా కాల్ చేయండి. మీకు ఆరోగ్యం కావాలన్నా నాకు ఫోన్ చేయొచ్చు. నాకు సిటీకి దగ్గరలోనే ఆనందపడండి. ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు. నమస్కారం.